ఏండా బా ఎక్కడున్నారు మీరు? నా పొలంలో ఒకసారి వచ్చి చూడండి. సరే రండి, ఏం కొట్టాలో చేతులు. మేజర్ ప్రాబ్లం, మేజర్ తెగుళ్ళు అదో ఫస్ట్ అండి. మా ఏరియాకి బాగా ఎక్కువ వస్తుంది. మరి భూసారం లేదా ఏంటో మాకు తెలియదు కానీ ఆ పొడ తెగులు బాగా ఎక్కువ వస్తుంది. నమస్కారం రాజు గారు, అందరూ బాగున్నారంటారు? అందరూ బాగున్నారు. ఈ మన వ్యవసాయం మొత్తం సుమారు 6 ఎకరాలు చేస్తున్నాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఎక్స్కేల్ మ్యాక్స్ అనేది డెమో కొట్టడం జరిగింది. ఓకే, సో మనం పొలం అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అలా పొడగానే ఏమి లేదు, పైనుంచి కిందకి ఏకరీతిగా ఉన్నాను. కర్రలు కూడా టెంపరో పైనుంచి కిందకి ఒకే రంగంగా ఉంది. ఆకు కూడా చూడండి, మీరే చూడండి. ఇగో ఆకు పైనుంచి పూటకి దాకా కూడా సాఫీగా ఉంది. ఎక్కడ ఏ మచ్చ తెగులు ఏమి లేకుండా చాలా నీట్గా ఉందండి. మనకి కర్రలు ఉంటే దీనివల్ల మనకి దిగుబడి బాగా వస్తుంది అంటారా? ఇలా ఉంటేనే కదా సార్ మాకు కర్రలు 4 సాఫీగా ఒకేసారి ఈని 4 కర్రలు టెంపర్గా ఉండి ఏ తెగులు లేకుండా ఉంటేనే కదా సార్ దిగుబడి. మామూలుగా ఇందులో ఎన్ని పిల్లలు ఉన్నాయి ఒకసారి లెక్కేద్దాం. 31 అండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం వేరే మందు కొట్టాం. ఇక్కడి నుంచి ఈ జెండా సో సరే, ఇప్పుడు దాంట్లో మనం కర్రలు ఎక్కెట్టాం, దీంట్లో కూడా కర్రలు ఎక్కెడతాం. 13, 14, 15, 16, 17, 18 కర్రలు వచ్చినాయి. సో ఖచ్చితంగా కూడా ఇన్ని కర్రలు డిఫరెన్స్ కనపడుతుంది. ఇంకేం రాజు గారు, పంట అయితే చాలా బాగుంది. బాగుందండి. నా పొలంలో ఒకసారి వచ్చి చూడండి, ఏం కొట్టాలో చేతులు. ఏరు వ్యవస్థ కూడా చూడండి, కొత్త ఏరండి ఇది. మళ్ళీ ఇది మేము కొట్టిన తర్వాత వచ్చిన ఏరండి ఇది. కొట్టక ముందు ఏళ్ళు ఇయ్యి, కొట్టేకి వచ్చిన ఏళ్ళు ఇయ్యనండి. ఇది ఎక్స్కేలే కొట్టిన పొలం అండి. ఇది గింజలు ఇగో చూడండి, గింజలు ఫుల్గా ఉన్నాయండి. ఇది ఎక్స్కేలే కొట్టిన పొలం అండి. ఇగోండి గింజ పలసగా ఉందండి. ఇది ఎన్ను కొరస వచ్చిందండి. చాలా తేడా ఉన్నదండి. గింజలుగా దీనికి గింజలు 5 గింజలు తేడా వస్తుందండి. ఇప్పుడు వేరే మందు రైతు పద్ధతిలో కొట్టిన మందు కోయడానికి మేము వెళ్తున్నాం. ఇటు పద్ధతిలో మేము ఆనవాళ్ళ కింద ఇది వేస్తున్నామండి. ఇది వేయలేండి ఎక్స్కేలే మ్యాక్స్. ఇది ఎక్స్కేల్ మ్యాక్స్ వాడిందండి. ఇదేమో రైతు పద్ధతిలో వాడింది. ఎక్స్కేల్ మ్యాక్స్ వాడిన దానికి రైతు పద్ధతిలో వాడిన దానికి 200 గ్రాములు డిఫరెన్స్ వచ్చింది. వాడడానికి డిఫరెన్స్ 2 బస్తాలు సుమారు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న పరిస్థితిని పెట్టి ఎక్స్కేల్ మ్యాక్స్ వాడింది 3500 రూపాయలు రైతుకి అదనంగా కనపడుతుంది. కాబట్టి రైతు సంతోషంగా
ఈ ఎక్సెల్ మ్యాక్స్ వాడాలని చెప్పని మేము అనుకుంటున్నాం. మళ్ళీ వచ్చి పంటకి అది ఎప్పుడు కూడా ఈ మందు మేము వాడదామని అనుకుంటున్నాం. ఈ మందు వాడడం వల్ల సుండోమా కంపెనీ వారు ఇటువంటి మందు రైతులకు అందించినందుకు రైతులందరి తరపు నుంచి వాడిన నా తరపు నుంచి కూడా ధన్యవాదాలు.